ఫంగీ క్లాసిఫికేషన్. ఎప్పుడైనా ఫంగీ క్లాసిఫికేషన్ యానీస్ వర్డ్ క్లాసిఫికేషన్నే చదవాలి, ఎందుకంటే ఇది చాలా డెప్త్గా ఉంటుంది మొత్తం. కింగ్డమ్ వచ్చేసి మైకోటా, డివిజన్ ఏమో టూ డివిజన్స్, ఒకటి మైక్జోమైకోటా, ఇంకొకటి యూమైకోటా. ఈ డివిజన్ని దేని బేస్ చేసుకొని చేసిండ్రు అంటే ప్లాస్మోడియంని బేస్ చేసుకొని. ఒకవేళ ప్లాస్మోడియం వితౌట్ సెల్ వాల్ అయితేనేమో మైక్జోమైకోటా, సెల్ వాల్ ఉంటేనేమో యూమైకోటా. దీన్ని ట్రూ ఫంగీ అని అంటాం, యూమైకోటానే. అండ్ వచ్చి మైక్జోమైకోటాలో క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ ఇంక ఇవి చూసుకోవాలి మనమే. దీని గురించి పెద్ద డిస్క్రిప్షన్ ఏం లేదు. దీని న్యూట్రిషన్ వచ్చి అమీబాయిడ్ ఫ్యాషన్లో జరుగుతుంది మైక్జోమైకోటాది. ఇంకా దీనిలో వచ్చి ఫ్లాజిల్లాస్ ఉంటాయి మొత్తము. దీంట్లో సబ్ డివిజన్స్ వచ్చి 5 ఉంటాయి. ఇది ఇంపార్టెంట్. యూమైకోటా ఇందులో 5 ఉంటాయి. ఫస్ట్ మాస్టిగోమైకోటినా, జైగోమైకోటినా, ఆస్కోమైకోటినా, బెస్టియోమైకోటినా, డ్యూటెరియోమైకోటినా. ఈ 5 బేసిక్ డిఫరెన్స్ ఏంటివేంటి ఒకదానికొకటి అని అంటే, ఫస్ట్దేమో అసెప్టెట్ మైసీలియం అంటే, మైసీలియం అంటే తెలుసు కదా, ఇప్పుడు గ్రూప్ ఆఫ్ హైఫే కలిస్తే మైసీలియం అని అంటాం. ఆ మైసీలియం అనేది అసెప్టెట్. ఇప్పుడు హైఫే అంటే ఏంటి, థాలస్ అంటే తెలుసు కదా. ఫస్ట్ థాలస్ అంటే ఏంటి, ఒక ఫంగీ బాడీని థాలస్ అని అంటాం. దానికి స్టెమ్ కానీ రూట్స్ కానీ అట్లా ఏం డిఫరెన్షియేట్ లేకుండా ఒక ఎట్లా ఉందో అట్లే ఉంటే దాన్ని థాలస్ అని అంటాం. ఒక గ్రూప్ ఆఫ్ థాలస్ని కలిపితే మనకి ఏమవుతాయి, హైఫే అవుతాయి. ఆ గ్రూప్ ఆఫ్ హైఫేని కలిపితే మైసీలియం అవుతాయి అనమాట. ఆ మైసీలియం అనేది మాస్టిగోమైకోటినాలో అసెప్టేట్గా ఉంటుంది. అసెప్టేట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇది మైసీలియం అనుకో, ఇట్లా ఉంటే అవి సెప్టేట్, అట్లా ఏం లేకుండా ఇట్లుంటే అది అసెప్టేట్. సో ఇప్పుడు మాస్టిగోమైకోటినా వచ్చి అసెప్టేట్, ఈ అన్నేమో సెప్టేట్ అనమాట. సెప్టేట్ మైసీలియం ఉంటాయి. అండ్ వచ్చి ఇంకా డిఫరెన్స్ ఏంటిది అని అంటే, ఈ మాస్టిగోమైకోటినాలో వచ్చి మొటైల్ స్పోర్ట్స్ ఉంటాయి. అంటే స్పోర్ట్స్ ఉంటాయి కదా, సెక్షువల్ స్పోర్ట్స్, అవి ఇందులోనేమో మొటైల్ స్పోర్ట్స్ ఉంటాయి. ఇందులోనేమో మొటైల్ స్పోర్ట్స్ అనేటివి యాబ్సెంట్ ఈ 4 వాటిలో. ఇంకా ఇంపార్టెంట్ ఏంటిదంటే, ఇందులో సెక్షువల్ స్పోర్ట్స్ అనేటివి యాబ్సెంట్ అయి ఉంటాయి దీంట్లో, లాస్ట్ దాంట్లో డ్యూటెరియోమైకోటినాలో. ఇంకా రిప్రొడక్షన్ ఎట్లా జరుగుతుంది అంటే, మాస్టిగోమైకోటినాలో అంటే ఫస్ట్ దాంట్లో వచ్చి గ్యామెటాంజియల్ కాంటాక్ట్ ద్వారా సెక్షువల్ రిప్రొడక్షన్ చెప్తున్నా. ఇందులో వచ్చి గ్యామెటాంజియల్ కాంటాక్ట్, ఇందులోనేమో కప్యులేషన్ జరగడం వల్ల ఇది జస్ట్ కాంటాక్ట్ అయ్యి ఎక్స్చేంజ్ అవుతాయి అనమాట స్పోర్ట్స్. ఇక్కడనేమో కప్యులేషన్ అవుతుంది. ఆ తర్వాత మన ఆస్కోమైకోటినా ఉంది కదా, దాంట్లోనేమో త్రూ కాంటాక్ట్, మళ్ళీ గ్యామెటాంజియల్ కాంటాక్ట్ ద్వారా. ఇంకా 4th దాంట్లో అంటే బెస్టియోమైకోటినా, దీంట్లో వచ్చేసి స్పర్మటైజేషన్ అండ్ సొమాటోగమీ రెండిటి వల్ల జరుగుతుంది. ఇంకా లాస్ట్ దాంట్లోనేమో సెక్షువల్ స్పోర్ట్సే లేవు కాబట్టి సెక్షువల్ రిప్రొడక్షన్ అనేది జరగదు అందులో. ఇవి ఒకదానికొకటి డిఫరెన్స్. క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు అంటే, ఇప్పుడు ఈ లాస్ట్ దాన్ని బేస్ చేసుకొని అడగచ్చు ఒక క్వశ్చన్. ఏమని అని అంటే, దేంట్లో సెక్షువల్ స్పోర్ట్స్ యాబ్సెంట్ అయి ఉంటాయి అని చెప్పేసి. ఇప్పుడు ఇందులో మాస్టిగోమైకోటినా ఉంది కదా, దీంట్లో స్పోర్ట్స్ ఏముంటాయి అంటే స్పోర్ట్స్ ఉంటాయి. ఈ జైగోమైకోటినా దీంట్లోనేమో జైగో స్పోర్ట్స్ అని, ఆస్కో స్పోర్ట్స్, బెస్టియో స్పోర్ట్స్, ఇందులో స్పోర్ట్స్ అనేటివి యాబ్సెంట్ అని మనకు తెలుసు. సో ఇట్లా ఇంకా మనకి ఒకటి మేజర్ డిఫరెన్స్ ఏంటిదంటే, అసెక్షువల్ స్పోర్ట్స్, సెక్షువల్ స్పోర్ట్స్. ఇప్పుడు మనకి జైగోమైకోటినాలో స్పోర్ట్స్ ఏంటివి, జైగో స్పోర్ట్స్. ఇందులో మాస్టిగోమైకోటినాలోకి వచ్చేసరికి అసెక్షువల్ స్పోర్ట్స్, జూ స్పోర్ట్స్ ఉంటాయి అన్నమాట. జూ స్పోర్ట్స్, జైగో స్పోర్ట్స్. జూ స్పోర్ట్స్, జైగో స్పోర్ట్స్. జైగో అనేదేమో సెక్షువల్, ఇది అసెక్షువల్. ఇది మేజర్ డిఫరెన్స్, గుర్తుంచుకోవాలి. క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం, జైగో స్పోర్ట్సా జూ స్పోర్ట్సా అని చెప్పి. మనము సెక్షువల్లో జైగో స్పోర్ట్స్ పెడదాం అనుకొని పోయి జూ స్పోర్ట్కి పెట్టేస్తాం అనమాట. సో అట్లా మనం చూసుకుంటూ ఉండాలి. ఇంకా
ఇది అంతే. ఇందులో వచ్చి మేజర్గా క్వశ్చన్స్ అడిగేది ఎక్కడ ఏ క్లాసిఫికేషన్ నుంచి అడుగుతాడు అని, ఎట్లా అడుగుతాడు అని అంటే, ఇప్పుడు ఇది ఉంది కదా బెసిడియో మైకోటినా, దీనిలో చాలా ఇంపార్టెంట్ ఏవి యూరిడినల్స్ యూస్టిజినల్స్. ఈ టీలియోమైసిటీస్లో వాడి క్వశ్చన్ ఎట్లా అడుగుతాడంటే పక్సీనియా బిలాంగ్స్ టు ఆర్డర్ అని చెప్పి అడుగుతాడు, టీలియోమైసిటీసా హైమెనోమైసిటీసా అని చెప్పి. సో ఫస్ట్ మనం అట్లా చదువుకోవాలి. ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్. ఇందులో వచ్చే ఇది ఇంపార్టెంట్ అండ్ ఇగో ఇది యూస్టిలాగో. మళ్ళీ దీనికి కూడా కన్ఫ్యూజ్ అవుతాం మనం. యూస్టిలాగో యూస్టిలిజినల్స్ యూరిడినల్స్ వీటికి కన్ఫ్యూజ్ అవుతాం. సో మనం ఎగ్జాంపుల్స్ చూసుకోవాలి ఫస్ట్గా ఇంపార్టెంట్గా. ఇంకా పక్సీనియా కూడా ఇంకా చాలా ఇంపార్టెంట్. ఈ ఎగ్జాంపుల్ని బేస్ చేసుకొని కూడా ఇంకా క్వశ్చన్స్ అడుగుతారు. సో బేసిక్గా బెసిడియో మైకోటినా చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచి ఎగ్జాంపుల్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అనేటివి అడుగుతూ ఉంటారు. అంతే.